మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. అందులో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు ఉంటాయి. కష్టాలు కూడా వస్తాయి. కానీ ఈ కష్టాలే మనల్ని బలవంతుల్ని చేస్తాయి. ఇప్పుడు చూద్దాం రాణిక. రాణి ఒక చిన్న మారి అమ్మాయి. ఆమెకి పెద్ద కల ఉంది. టీచర్ కావాలని ఆమె కోరిక. చదువు అంటే ఆమెకి చాలా ఇష్టం. కానీ రాణి ఇంట్లో డబ్బు కష్టాలు ఉన్నాయి. కరుపు నింపుకోవడమే కట్టంగా ఉంది వాళ్ళకి. దాంతో రాణికల్ చాలా దూరంగా అనిపిస్తుంది. ఆమె చాలా బాధపడుతుంది. రాణి బాధని ఆమె అమ్మమ్మ గమనిస్తుంది. ఒక చిన్న మొక్క చెబుతుంది. ఆ మొక్క చాలా కష్టాలు పడుతుంది, కానీ ఎప్పుడూ వదులుకోదు. ఆ మొక్కలాగే మనము బలవంతులనని అమ్మమ్మ చెబుతుంది. మనం తెలుగు వాళ్ళం, మన రక్తంలోనే ధైర్యం ఉంది. మన రాజుల కథలు గుర్తున్నాయా? అమ్మమ్మ మాటలు రాణిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ధైర్యవంతుల కథలు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ కళ్ళు ఆమెకి గుర్తొస్తాయి. తన